నా పేరు చాట్ల రాజశేఖర్. నేను అడ్వకేట్ కమ్ పాస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మా ఏఐసిఎఫ్ తరఫున నేను లీగల్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్లో జరుగుతున్న ఈ ఉద్యమానికి నేను కూడా వచ్చి హాజరవ్వటం జరిగింది. మా నాయకులు చెప్పినట్లుగా మా ఒక ఉద్దేశం ఏంటంటే, ఇటీవల సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక పాస్టర్ గారు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద కేసు పెట్టినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నీకు ఇది చెల్లదు అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే, 9 కోట్ల మంది మాలమాదిగలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ ఆయన పాస్టర్ అయినంత మాత్రాన కులం మారలేదు. ఆయన్ని మాదిగ నా కొడక అని ఒక శూద్ర కులం ఆయన దూషించాడు ఆయన్ని. ఇది తప్పు అని కోర్టుకు వెళ్ళాడు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండటం వల్ల నీకు చెల్లదు అన్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్టికల్ రాజ్యాంగంలో రాసాం, సెక్యులర్ సావరన్ డెమోక్రటిక్ కంట్రీ అని మనం చెప్పుకుంటున్నాం. సెక్యులర్ కంట్రీ అంటున్నాం. మత స్వేచ్ఛ ఉన్నది, ఎవరు ఏ మతమైనా స్వీకరించవచ్చు. సరోజిని నాయుడు గారు అన్నది, మతం అనేది టూత్ బ్రష్ లాంటిది. వైఫ్ టూత్ బ్రష్ వైఫ్కి ఉంటుంది, హస్బెండ్ టూత్ బ్రష్ హస్బెండ్కి ఉంటుంది, చిల్డ్రన్ టూత్ బ్రష్ చిల్డ్రన్కి ఉంటుంది. ఎవరు దేనైనా స్వీకరించవచ్చు. దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఒకవేళ చాలామంది అపోహపడుతున్నారు భారతదేశంలో మిషనరీస్ ఉండటం వల్ల అనేది. ఈవేళ క్రిస్టియన్ సంస్థలు ఎన్నో కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఎంతోమంది పేదవాళ్ళకు ఉచితంగా చెబుతున్నారు. ఒక మిషనరీకి ఫారిన్ నుంచి ఒక డబ్బులు వస్తే ఇండియాలో కారు కొంటాడు, ఇండియాలో బిల్డింగ్ కొంటాడు, కడతాడు. ఇండియాలో ఒక పూర్ బాయ్ని చదివిస్తాడు. గాంధీ గారు అన్నాడు, పిల్లలు చదువుకోవడం వల్ల, ప్రతి మనిషి చదువుకోవడం వల్ల పేదరికం నిర్మూలన అవుతుందని. భారతదేశం ఇప్పటికీ ఇంకా పేదరికంగా ఉన్నది. ఎంతోమంది పిల్లలు చదువుకుని విదేశాలు వెళ్ళిపోతున్నారు, సరైన జీతాలు లేక. యూత్ అంతా ఇవాళ ఫారిన్ కంట్రీస్లో ఉంది. భారతదేశంలో యూత్ లేరు, 40 అబోవ్ వాళ్లే ఉన్నారు. దీని అంతటికి కారణం పేదరికం. ఆ పేదరికం పోవటానికి మిషనరీస్ ఏదైనా హెల్ప్ చేస్తే దాంట్లో కూడా కొన్ని అమెండ్మెంట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఇంకా గౌరవ ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఆ పేరాని మాకు కూడా అమెండ్మెంట్ చేయండి. సిక్కులు జైన్లు వారు అడిగారు. వారు అడిగినప్పుడు వాళ్ళు ఎస్సీ కులంలో ఉన్నారు, కానీ వారు క్రైస్తవ మతం స్వీకరించినప్పటికీ కూడా వారికి ఆ కులం పోలా, ఎస్సీ స్టేటస్ పోలా. ఒక మాలా మాదిగలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. దీన్ని దయతో ఆలోచన చేయండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క పని చేసినట్లయితే మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం, మీ వెన్ను వెనకాల ఉంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం. దయచేసి ఆ ఆర్టికల్ సవరణ చేయవలసిందిగా కోరుతున్నాం. మా గడపాటి విజయరాజు గారు 30 ఏళ్ల క్రితం ఏఐసిఎఫ్ని స్థాపించి సుప్రీంకోర్టులో వేశారు. దయచేసి కోర్టు వారి దీన్ని స్వీకరించినట్లయితే రాష్ట్రపతి గారు దాన్ని అమెండ్మెంట్ చేస్తాడనే ఉద్దేశంతో ఆ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నది. దాన్ని స్వీకరించే మేము ఇవాళ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున దీన్ని బ్లాక్ డే అంటాం ఈరోజు ఆగస్టు 10ని. ఎందుకనంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈరోజు ఇంప్లిమెంట్ అయిన రోజు కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే అని దీన్ని డిక్లేర్ చేసి ఇండియా లెవెల్లో అన్ని చోట్ల ఇది ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఈ ఇండియన్ ప్రొటెస్ట్ డేని మీరు స్వీకరించి దయతో రానున్న రోజులు అమెండ్మెంట్ చేయండి. మీ అందరికీ మేము కోఆపరేట్ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని మేము అనుసరించి నడుస్తున్నాం. మా విన్నపాన్ని స్వీకరించవలసిందిగా మా రిక్వెస్ట్ని కోరుకుంటున్నాం. ఓకే సార్. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు మతాన్ని వద్దు అనుకొని వెళ్ళిపోయినప్పుడు కులం గురించి ఎందుకు అడుగుతున్నారు, రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు అనే క్వశ్చన్ బలంగా వస్తుంది. ఆర్టికల్ 25 ప్రకారం మతం స్వీకరించవచ్చు అన్నప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మాలమాదిగలకి ఎందుకు ఇవ్వాలి? ఒక రెడ్డి గారు కన్వర్ట్ అయ్యాడు. ఇవాళ ఇండియాలో కాదు, వరల్డ్లో టాప్ 10 క్రిస్టియన్ చర్చెస్లో ఉన్నది మా తెలంగాణలో ఉన్న కల్వరి టెంపుల్. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు కల్వరి సతీష్ కుమార్ గారు ఎస్సీ కాదు, ఆయన కాపు కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయ్యాడు. మరి ఆయనకి కాపు కమ్యూనిటీ ఉందిగా. ఇప్పుడు ఒక రెడ్డి గారు కన్వర్ట్ అవుతున్నాడు. మా విజయవాడలో మోజస్ చౌదరి గారని, ఆయన చౌదరినే పెట్టుకున్నాడు. ఆయన మిషనరీ.
ఆయన ఎన్నో ఆర్ఫన్ స్కూల్స్ పెట్టాడు. ఆయనకి మా కులం మారట్లేదు, ఆయన చౌదరిని పెట్టుకున్నాడుగా. మాకెందుకు ఈ వివక్షత అంటున్నాం? భారతరాజు ఆర్టికల్ 25 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మాలమాదికలకి ఎందుకని మతం మారినంత మాత్రాన మాకెందుకు వివక్షత చూపిస్తున్నారు? అది ఆలోచన చేయమని అడుగుతున్నాం. మా రిక్వెస్ట్ ఇది. హిందూ దళితులు క్రిస్టియన్ దళితులనే కాదండి, మనం ఆర్టికల్కి వెళ్ళండి. ఆర్టికల్కి వెళ్ళి మత స్వేచ్ఛ ఉన్నప్పుడు హిందూ దళితుడు ఏంటి, క్రిస్టియన్ దళితుడు ఏంటి? హిందూ దళితుడు క్రిస్టియన్ ఇందులో తేడా లేదండి. ఎస్సీ అంటే హిందూ హరిజన మాదిగా మాల అని రాస్తున్నారు. హిందూ హరిజన మాల చర్చికి వెళ్తే ఆ హిందూ హరిజన మాల మాదిగా ఆ సర్టిఫికేట్ రద్దు చేసి ఇండియన్ క్రిస్టియన్ మాదిగా మాలాన్ని ఇస్తున్నారు. ఎందుకు ఈ వివక్షత అంటున్నాం? మేమేగా, వేరే వాళ్ళు కాదు కదా. అందరూ మారుతున్నారు. ఇప్పుడు మతం అనేది ఎవరు బలవంతాన మార్చేది కాదు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకి బైబిల్లో ఉద్దేశాలు మారి ఎంతోమంది స్వీకరిస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో 250 దేశాలు ఉంటే 150 పైన దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి. వాళ్ళని ఎవరు మార్చారు? ఎవరు అడిగారు వాళ్ళని? యేసుక్రీస్తు బోధనలు నచ్చినాయి, యేసుక్రీస్తులోకి వారు మారారు. ఎవరు బలవంతాన్ని మార్చేది కాదు. కాబట్టి మేము కూడా ఆ లోతుల్లోకి వెళ్తే ఒకప్పుడు మేము వెలివేయబడ్డాం. మాకు చదువు లేదు, ఆహారం లేదు, చచ్చిపోయిన పశువులు మాంసం తినేవాళ్ళంట మా పూర్వీకులు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మిషనరీస్ వచ్చి మాకు చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, మీకు కూడా దేవుడు లేడు, మమ్మల్ని గుడిలోకి రానివ్వట్లేదు, మీరు పనికిరారు మా గుడిలోకి అంటున్నారు, మమ్మల్ని వెలివేశారు, మీకు కూడా ఒక దేవుడు కావాలి, మీకు ఒక మందిరం కావాలి, మీకు ఒక చర్చి కావాలని మాకు ఒక చర్చి కట్టి మీకు ఒక దేవుడు ఉన్నారన్నారు. ఆ స్థితిలో మేము ఇందులోకి వచ్చాం. ఇవాళ మా మందాకృష్ణ గారు అంటున్నారు, మీరు విన్నారో లేదో, ఆవేళ మమ్మల్ని గుడిలోకి రానివ్వాల, ఈవేళ మేము ఒక గుడి కట్టుకుంటే అందులోకి వెళ్ళొద్దు అంటున్నారు. మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆవేళ మమ్మల్ని గుడిలోకి రానివ్వాల, వెలివేశారు. ఈవేళ మేము గుడి కట్టుకుని మాకు దేవుడు ఉన్నాడంటే వెళ్ళటానికి ఇల్లేదు, మీకు రిజర్వేషన్లు తీసేస్తున్నాం అన్నాం. మేము పేదవాళ్ళం కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారండి. మాకు ఎందుకు ఇచ్చారు రిజర్వేషన్ చెప్పండి? పేదవాళ్ళం మేము, మాకు చదువుకుంటేనే భుక్తి, మాకు పొలాలు లేవు, స్థలాలు లేవు, ఏమీ లేవు, బడుగు బలహీన వర్గాలం, పాకేవాళ్ళం మేమే, చచ్చిపోయిన శవాన్ని కాల్చేది మేమే, అంతకుమించి మాకు లేదు. ఈ ఎస్సీ స్టేటస్ ఉండటం వల్ల మేము 10th క్లాస్ ఫెయిల్ అయినా, 10th క్లాస్ చదువుకున్నా, డిగ్రీ ఫెయిల్ అయినా ఒక ఉద్యోగం వస్తుంది. కుటుంబంలో ఒకడు ఉద్యోగస్తుడు అయితే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక వెహికల్ కొనుక్కుంటున్నాడు, ఒక సమాజంలో వాడు ఒక ముందుకెళ్తున్నాడు. ఎక్కడ కొనుక్కుంటాం? ఇల్లు ఇక్కడే కొంటాం కదా. మేము జిఎస్టీ కడతాం, మేము ట్యాక్స్ కడతాం, మేము ఒక పొలం కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు కడతాం. అన్నీ మన గవర్నమెంట్కి వస్తుంది, ఎక్కడికి రాదు. అమ్మ పెట్టదంట, అడుగు తిన్నదంట. ఇవాళ మాకు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడ మాకు ఏదైనా సహకరించడానికి సహాయం చేస్తుంటే అది వద్దంటున్నారు. దాన్ని జీవోలు రద్దు చేస్తామంటున్నారు. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా డబ్బులు పంపిస్తే బట్టలు ఎక్కడ కొనుక్కుంటామండి? మేము బిల్డింగ్ కడితే ఇటుకలు ఎక్కడ కొనుక్కుంటామండి? ఇక్కడే కదా. ట్యాక్స్ ఇక్కడ కడతామండి. నువ్వు ఇవ్వకపోగా ఎవడో ఇస్తుంటే వద్దంటే ఎట్లా? కాబట్టి దయతోది దాన్ని తప్పు కాదు. మీరు కొన్ని ఎఫ్సిఆర్ఏలు రద్దు చేయాలని కూడా చూస్తున్నారు. అదేమంటే అందరికీ వర్తిస్తుందండి. ఎఫ్సిఆర్ఏ లేకపోతే ఇవాళ ఆర్సీఎం అనే సంస్థ ఉందండి. మా విజయవాడ పట్టణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్ఎం అనే స్కూల్ ఉంటుంది, నిర్మలా కాన్వెంట్ అనే స్కూల్ ఉంటుంది, లయోలా కాలేజ్ ఉంది, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏసీ కాలేజ్ గుంటూరులో ఉంది. ఆ రోజుల్లో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అందులో డిగ్రీ చదివాడు. విజయవాడలో ఉన్న లయోలా కాలేజీలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇంటర్మీడియట్ చదివాడు. అక్కడి నుంచి ఆయన పాస్ అయ్యి డాక్టర్ అయ్యాడు. ఆ రోజు మిషనరీస్ ఉండటం వల్లే హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి దయతో ఆలోచన చేయండి. ఎఫ్సిఆర్ఏలు కూడా రద్దు చేయబాకండి. మన భారతదేశానికి మేలుకరంగా మారుతున్నాయి. ఎంతోమంది పేదవాళ్ళు అడుక్కునే పిల్లల్ని, చదువుకోలేని పిల్లలకి చదువు చెబుతున్నారు. హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ ఎన్ఎస్ఎం స్కూల్ విజయవాడలో ఉందండి. 95% హిందువుల పిల్లలే అందులో చదువుకుంటున్నారు. ఎందుకనంటే కార్పొరేట్ కాన్వెంట్లో వాళ్ళు ఫీజు కట్టలేరు. ఇవాళ కార్పొరేట్ కాన్వెంట్కి వెళ్తే ₹1,00,000 ఫీజు ఉంటుంది.
ఇక్కడ మా ఇన్స్టిట్యూట్స్లో 30,000 20,000కి చదువు చదువుతున్నారు. ఎన్ఎస్ఎంలో చదువుకున్న వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పవాళ్ళుగా ఉన్నారు. నిర్మలాలో చదువుకున్న వాళ్ళు గొప్ప, అట్కిన్సన్లో 7th డే అనే ఇవన్నీ కూడా ఆ ఫారిన్ మిషనరీస్ వల్ల నడిపిస్తున్న స్కూల్స్ ఇవి. ఎఫ్సిఆర్ఏ రద్దు చేయడం వల్ల అవి ఆగిపోతే మనమే దరిద్రులం అవుతాం, మనమే పేదరికం ఇంకా పేదరికంలోకి వెళ్తాం. చదువుకోవడం వల్ల ఎవడొకటి ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం రావడం వల్ల కుటుంబం పోషించబడుతుంది. దయతో అవన్నీ మంచి మనసుతో ఆలోచన చేయండి. ఈవేళ మీకు తెలుసో లేదో బైబిల్లోనే హిందూ దేశం అని రాశారు. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశం మొదలుకొని రాయబడి ఉంటుంది. హిందూ దేశం కాదని ఎవరు అనట్లా. మనం అందరం హిందూ దేశంలోనే ఉన్నాం, మేము అందరం ఉన్నాం. మా ఆచారాలన్నీ పెళ్ళి మేము మతం ఒకటే, క్రిస్టియానిటీ కానీ అన్నీ కూడా మ్యారేజ్ జరిగితే తాళి కడతారు, అన్ని సిస్టమ్ అంతా అదే. మేము మాటల్లో మాట్లాడడం రామరాజ్యం కావాలంటే మాటల్లో వచ్చేస్తుంది. మనం అంతా ఇక్కడ పెరిగిన వాళ్ళం, ఇవన్నీ చదువుకున్న వాళ్ళం, వ్యతిరేకులం కాదది. బ్రతుకు తెరువు లేని స్థితిలో, అన్నం దొరకని రోజుల్లో మేము అది స్వీకరించాం, దాంట్లో కొనసాగుతున్నాం. ఇవాళ మాకు అన్నం పెడుతుంది వాళ్ళే, చదువుకుంటుంది అందులోనే చదువుకుంటున్నారు. కాబట్టి దయచేసి అవన్నీ మంచి మనసు ఆలోచన చేసి అందరినీ ఎదిగేటట్టు ఇవాళ ప్రపంచ దేశాలు చూస్తుంటే ఎందుకు వెళ్తున్నారు పిల్లలండి? యూకే ఎందుకు వెళ్తున్నారు, అమెరికా ఎందుకు వెళ్తున్నారు, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్తున్నారు, కెనడా ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ ఒక డిగ్రీ బీటెక్ చదివిన పిల్లోడికి 15,000 రూపాయల జీతం వస్తుంది, అక్కడ 3 లక్షలు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ధనిక దేశాలు అయినాయి, మనం పేద దేశం కాబట్టి మనకి ఇండస్ట్రీస్ లేవు, ఫ్యాక్టరీస్ లేవు. ఒక చదువుకున్న పిల్లోడికి ఉపాధి లేదు ఇక్కడ. దయచేసి భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా చదువుకున్న పిల్లోడికి ఉపాధి కల్పించడానికి ఆలోచన చేయండి. వాడు ఎట్లా గొప్పవాడు అవ్వాలన్న చూడండి. యూత్ అంతా, వెల్త్ అంతా ఫారిన్ వెళ్ళిపోతుంది. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఈ కులం కాదు, ఆ మతం కాదు, అందరూ ఫారిన్ వెళ్ళిపోతున్నారు. ఏదో మత వివక్షత అంటున్నారు కానీ ఇటీవల పోయిన సంవత్సరంలో మా విజయవాడ పట్టణంలో సడన్గా ఒక నది కట్ అయ్యి వరద వచ్చింది. సింగనగర్ అనే మా పెద్ద 1,00,000 మంది ఉండే ఆ పేట వరదలో మునిగిపోతే మంచినీళ్ళు ఇచ్చే దిక్కులో ఒక 10 వ్యాన్లు వాటర్ బాటిల్స్తో 10 వ్యాన్లు ఉంటే ఈ వాటర్ వెళ్ళటానికి దారి లేదు. దండం పెడుతున్నారు. దండం పెట్టేటప్పుడు ఆడు ఏ మతం వాడు అడుగుతున్నాడా? అతనికి నీళ్ళు అవసరమైనప్పుడు ఏ మతం వాడు ఇస్తున్నాడో చూస్తున్నారా? ఏమండి, హోటల్కి వెళ్తున్నాము, హోటల్లో భోజనం చేస్తున్నాం, వడ్డించేవాడు ఏ మతం వాడు అడుగుతున్నావా? బస్సులో కూర్చుంటాం, పక్కన అడుగుతావా ఏ మతం రా నీదని అడుగుతావా? లేదు. ఎక్కడ ఊరినే లేనిపోయింది కొంతమంది సృష్టిస్తున్నారు. ఆ అపోహలు నమ్మకుండా అందరం కలిసి ఉందాం. భారతీయులు మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. ఇది మత స్వేచ్ఛ అనేది లౌకిక రాజ్యం, ఇది సెక్యులర్ సావరిన్ డెమోక్రటిక్ కంట్రీ అని రాజ్యాంగంలో రాసుకున్నాం. ఆ సెక్యులర్ కంట్రీ కానీ దీన్ని ఉంచుదాం. మనం అందరం సంతోషంగా ముందుకెళ్దాం. నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ.